ఉత్తరప్రదేశ్ లక్నో అలీగంజ్ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. 3 అంతస్తుల వాణిజ్య భవనంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాపించి అదే భవనంలోని 2వ అంతస్తులో ఉన్న కోచింగ్ సెంటర్ను చుట్టుముట్టాయి. తీవ్ర భయాందోళనకు గురైన విద్యార్థులు ప్రాణభయంతో పరుగులు తీశారు. కొందరు విద్యార్థులు ప్రాణాలను రక్షించుకునేందుకు భవనంపై నుంచి కిందకు దూకే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పలువురికి గాయాలైనట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. భవనంలో మరికొంతమంది చిక్కుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం మంటలను అదుపులోకి తెచ్చేందుకు, చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు రెస్క్యూ బృందాలు శ్రమిస్తున్నాయి. भैया जी 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 भैया 3rd फ्लोर पे है, सब कोचिंग इंस्टीट्यूट है, बच्चे अंदर फंसे थे सब बेचारे, एक तार है उससे निकल रहे हैं बड़ी मुश्किल से, है ना। अब फंसे, अब तो शायद बच गए, कैजुअलिटीज नहीं होगी, बेचारे कूद कूद के निकले हैं। अगर एक आधे लोग अंदर होंगे तब भी दिक्कत है, मेरे ख्याल से निकल आए सब कूद काट के, लोगों की मदद से बच गए। सब गिरे उरे हैं, अब थोड़ी बहुत चोट तो आई होगी, लेकिन मुझे लग रहा है कोई। ఉత్తరప్రదేశ్ లక్నో అలీగంజ్ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. 3 అంతస్తుల వాణిజ్య భవనంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాపించి అదే భవనంలోని 2వ అంతస్తులో ఉన్న కోచింగ్ సెంటర్ను చుట్టుముట్టాయి. తీవ్ర భయాందోళనకు గురైన విద్యార్థులు ప్రాణభయంతో పరుగులు తీశారు. కొందరు విద్యార్థులు ప్రాణాలను రక్షించుకునేందుకు భవనంపై నుంచి కిందకు దూకే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పలువురికి గాయాలైనట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. భవనంలో మరికొంతమంది చిక్కుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం మంటలను అదుపులోకి తెచ్చేందుకు, చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు రెస్క్యూ బృందాలు శ్రమిస్తున్నాయి. अंदर हाँ कैजुअलिटीज हो जाएंगी अगर समय पे नहीं पहुंचा कोई। अंदर फंसे हुए, मैं लोकेशन भेज रहा हूँ आपको। ये अलीगंज में ये देखिए, वीडियोस भेजूंगा आपको, देखिएगा। लड़की है बेचारी। भैया जी 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 भैया 3rd फ्लोर पे है, सब कोचिंग इंस्टीट्यूट है, बच्चे अंदर फंसे। ఉత్తరప్రదేశ్ లక్నో అలీగంజ్ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. 3 అంతస్తుల వాణిజ్య భవనంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాపించి అదే భవనంలోని 2వ అంతస్తులో ఉన్న కోచింగ్ సెంటర్ను చుట్టుముట్టాయి. తీవ్ర భయాందోళనకు గురైన విద్యార్థులు ప్రాణభయంతో పరుగులు తీశారు. కొందరు విద్యార్థులు ప్రాణాలను రక్షించుకునేందుకు భవనంపై నుంచి కిందకు దూకే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పలువురికి గాయాలైనట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. భవనంలో మరికొంతమంది చిక్కుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం మంటలను అదుపులోకి తెచ్చేందుకు, చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు రెస్క్యూ బృందాలు శ్రమిస్తున్నాయి. और 4-5 लोग अंदर है, कैजुअलिटीज हो जाएंगी।
कर्मचारी काम कर रहे कोई हैं। कैजुअलिटी की जानकारी? अभी कोई कैजुअलिटी की जानकारी नहीं। अस्पताल पूरी तरीके से तैयार है? पूरी तरह से अस्पताल एम्बुलेंसेज सभी मौके पर हैं, मुख्य चिकित्सा अधिकारी मौके पर हैं और चिकित्सकों को हमने यही बुलाया है कि अगर फर्स्ट एड की आवश्यकता पड़ती तो यही इलाज शुरू हो जाए, ऑक्सीजन वगैरह सब लेकर के। सर, पेट शॉप थी और कोचिंग थी, इसके अलावा भी कुछ यहाँ पे था क्या? यहाँ पर एक कोचिंग सेंटर था, एनिमेशन सेंटर था जो और एक पेट शॉप थी। पेट शॉप की इसी में क्या ब्लास्ट हुआ है सर क्या? अब शॉर्ट कुछ सर्किट से? अभी कुछ हम कह नहीं पाएंगे जब तक मुझे एग्जैक्ट जानकारी नहीं मिल जाती। भैया हाँ, जी 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 ఉత్తరప్రదేశ్ లక్నవూ అలీగంజ్ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మూడంతస్తుల వాణిజ్య భవనంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాపించి అదే భవనంలోని రెండో అంతస్తులో ఉన్న కోచింగ్ సెంటర్ను చుట్టుముట్టాయి. తీవ్ర భయాందోళనకు గురైన విద్యార్థులు ప్రాణ భయంతో పరుగులు తీశారు. కొందరు విద్యార్థులు ప్రాణాలను రక్షించుకునేందుకు భవనంపై నుంచి కిందకు దూకే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పలువురికి గాయాలైనట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. భవనంలో మరికొంతమంది చిక్కుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం మంటలను అదుపులోకి తెచ్చేందుకు, చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు రెస్క్యూ బృందాలు శ్రమిస్తున్నాయి.